ఎల్లో. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ వారం మీరు తలపెట్టిన కార్యక్రమాలు విజయవంతమవుతాయి. భూమి, విద్య, వాహన సంబంధిత విషయాలు లాభాలు చేకూరుతాయి. దూర ప్రాంతాల నుండి మీకు అందవలసిన సమాచారం సమయానికి మీకు చేరని పరిస్థితి లేదా ఆలస్యంగా చేరడం జరుగుతుంది. మీ ఆజన్మ శత్రువులు మీతో స్నేహంగా కోరుతూ రాయబారం పంపుతారు. మీరు చేసే కృషి మీకు తృప్తినిస్తుందనలో సందేహం లేదు. సివిల్ సర్వీసులకు ఎంపిక అవుతారు. ఉద్యోగపరంగా అనుకూలమైన వాతావరణం గోచరిస్తోంది. మీకు అండగా ఉన్న కొంతమంది వ్యక్తులు ప్రస్తుతం మీకు అవసరానికి అందుబాటులో లేకపోయినా మనోధైర్యంను కోల్పోవద్దు. ఓర్పుతోనే వ్యవహరించండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఆరోగ్య విషయంలో మిక్కిలి శ్రద్ధ వహించండి. మీకు సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. స్నేహితుల కోసం, బంధువుల కోసం కొన్ని విషయాల్లో జోక్యం చేసుకుంటారు. వాటిని పరిష్కరించడానికి వారికన్నా మీరే ఎక్కువగా శ్రద్ధ చూపిస్తారు. చిల్లర విషయాలకు దూరంగా ఉండే మీరు ఇంత చేటు బాధ్యతను నెత్తిన పెట్టుకోవడం గ్రహ సంచార ఫలితమే. మీ పరపతిని ఉపయోగించి వాళ్ళను క్షేమంగా బయటికి తీసుకురాగలుగుతారు. వ్యాపార సంబంధాలు బాగుంటాయి. కొత్త ప్రాజెక్టులు వస్తాయి. వాటిని సద్వినియోగపరచుకోండి. మీకు మీరుగా తీసుకునే నిర్ణయాలు లాభిస్తాయి. శారీరక శ్రమకు, మానసిక శ్రమకు ఒక హద్దును మీకు మీరే నిర్ణయించుకోండి. గ్రహస్థితి రీత్యా ఎక్కువగా మానసిక, శారీరక ఒత్తిడి వచ్చే అవకాశం ఉంది కనుక ఈ సూచన చేయడం జరిగింది. సమయానికి ఆహారం, నిద్ర తీసుకోవడం మంచిది. జీవిత భాగస్వామిని సంతృప్తిపరచడానికి మీ మధ్య పెరుగుతున్న దూరాన్ని తగ్గించుకోవడానికి మీ ప్రవర్తనలో కొన్ని మార్పులు తెస్తారు. ఆభరణాలు కొనుగోలు చేస్తారు లేదా స్థలానికి అడ్వాన్సు ఇస్తారు. విద్యార్థులకు కాలం అంత అనుకూలంగా లేదని చెప్పవచ్చు. విదేశాలకు వెళ్ళి చదవడానికి కొన్ని ఆటంకాలు వస్తాయి. అక్కడ ఉన్నవారికి ఉద్యోగంలో కొంత ఆలస్యం అవుతుంది. శక్తి రూపు లేదా కాలభైరవ రూపు ధరించండి, మేలు జరుగుతుంది. వ్యాపారస్తులకు ఈ వారం కొంత అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. రియల్ ఎస్టేట్ వ్యాపారం, బంగారు, వస్త్ర వ్యాపారస్తులకు కాలం అనుకూలంగా ఉంది. స్పెక్యులేషన్కు దూరంగా ఉండడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య నంబర్ 8, కలిసి వచ్చే దిక్కు పడమర, కలిసి వచ్చే రంగు ఎల్లో. తదుపరి మిథున రాశి.